ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పాలా? అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళందరూ మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. చేతులు పైకెత్తి చెప్పండి. హల్లెలూయా. మంచిది. ప్రభు మీకు మరింత భావం, మరింత ఆనందం, మరింత సంతోషం సదాకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆంధ్ర క్రిస్టియన్ కరామా చర్చి పెద్దలకు ప్రతి ఒక్కరికి ప్రభు నామములో నా నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. కూడి వచ్చిన మీరు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనానికి వందనం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మంచిది. గడిచిన వారు ఏం వాక్యం చెప్పుకున్నా? అమ్మా, నేను నిన్ను మరచి మరువజాలను, నేను నిన్ను మరువజాలను అన్న మాట మీద చెప్పుకున్నాం. అంతకుముందు మీరు అయ్యగారు మీరు మాట మీద ఒక వారం అడగారు కానీ 2-3 వారాలు అమ్మమ్మ చెప్పాలి. ఆతిథ్యం గురించి చెప్తాను. హల్లెలూయా. అంతకుముందు తల్లి ప్రేమ. గుడ్. బాగా చక్కగా ఉన్నాడు. ఆంధ్ర కరామా చర్చ్ అంటేనే వాక్యంతో కట్టబడిన మందిరం. హల్లెలూయా. వాక్యానికి ప్రాముఖ్యత ఇక్కడ ఉంటుందని నేను చాలా మంది ద్వారా విన్నాను. అంటే ఎక్కువ టైం ఇక్కడ ఇస్తారంట వాక్యానికి. హల్లెలూయా. ఈరోజు ఏం విందాం, ఏం మాట్లాడుకుందాం? మంచి. ఈరోజు మీరు ఏమన్నా రాసుకునే వాళ్ళు ఉంటే అలవాటు ఉంటే రాసుకోండి, లేదంటే గుండెల్లో దాచుకునే వాళ్ళు ఉంటే దాచుకోండి. హల్లెలూయా. ఇక్కడ ఉంచుకునే వాళ్ళు ఉంటే ఉంచుకోండి. నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ, మర్చిపోతుంటా, అందుకే నేను అన్నీ రాసుకుంటా. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం, దేవుని చేతిలోనికి రా, రక్షణ దొరుకుతుంది. ఆమేన్ చెప్పు. ఏంటి అంశం ఏంటంటే దేవుని చేతిలోనికి రా, రక్షణ దొరుకుతుంది. అర్థమవుతుందా? దేవుని చేతిలోనికి రా, రక్షణ నీకు దొరుకుతుంది. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదివి వినిపించండి త్వరగా. చక్కగా చదవాలా? యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వారి చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు, జిగట మన్ను కుమ్మని చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కుమ్మరి కుండ చేసేటప్పుడు ఒక మట్టిని తీసుకొని, మట్టి ముద్దను తీసుకొని సారి మీద పెట్టి దాన్ని దిప్పుతూ ఉండు ఒక చక్కటి కుండను తయారు చేస్తూ ఉంటాడు. కుండ తయారు చేసే సమయంలో ఒకనొక సమయంలో ఆ కుండ విడిపోవచ్చు, పగిలిపోవచ్చు, పడిపోవచ్చు. కానీ ఆ కుమ్మరి ఆ మట్టిని తీసి మరలా దాన్ని ముద్దగా చేసి మరలా తనకి ఇష్టమైన కుండగా దాన్ని మారుస్తాడు. హల్లెలూయా. అది కుమ్మరి వారి పని. ఆ మట్టి కుమ్మరివాని చేతిలో పడినప్పుడు మట్టి చెప్పినట్లుగా కుమ్మరివాని వింటాడా? కుమ్మరివాడు చెప్పినట్లుగా మట్టి వింటదా? కుమ్మరివాడు చెప్పినట్లుగా మట్టి వింటది, కానీ మట్టి చెప్పినట్టు కుమ్మరివాడు వినడు. ఎందుకు అంటే తన చేతిలో ఉన్న మట్టి ముద్దను అందమైన కొండగా చేయగలడు, అందమైన కూజాగా చేయగలడు, అందమైన ఒక వస్తువుగా మలచగలడు, అందమైన ఒక బొమ్మగా కూడా మలచగలడు కుమ్మరివాడు. దేవునికి స్తోత్ర. అయితే ఆ మట్టి ముద్ద ఎవరి చేతిలో పడితే అందంగా మారుతుందంటే, పడవలసిన కుమ్మరి వాని చేతిలో పడితేనే ఒక మంచి వస్తువుగా తయారైంది. పిల్లల చేతిలో పడితే ఏమైంది? వైరిపోద్ది. ఆడవాళ్ళ చేతిలో పడితే ఏమైంది? పిడకాయద్ది. ఇంకా వేరే వాళ్ళ చేతిలో పడితే ఏమైంది? పనికిరని పాత్ర అయిపోద్ది. కానీ పడవలసిన వాని చేతిలో ఏదైనా ఆ వస్తువు పడగలిగితే, మట్టి ముద్ద కుమ్మరివాని చేతిలో ఉంటేనే ధన్యత. ఎందుకంటే దానికి ఒక అందమైన రూపాన్ని ఇస్తాడు. మనిషి అనేవాడు తాను సృజించిన దేవుని చేతిలోనే ఉండుట ధన్యత. ఎందుకంటే తన చిత్తము చొప్పున ఆశీర్వాదకరంగా మనిషిని దేవుడు మలుచుకుంటాడు. చక్కగా చెప్తున్నారు. నేను చక్కగా ఇంటా నిద్రపోతున్నాను అనుకోండి. అప్పుడప్పుడు ఏమంటా ఉండాలి? ఆమేన్ అంటా ఉండాలి. రెండోది, అదే క్రీస్తు సంఘం కాదు, ప్రభు యేసుక్రీస్తు సంఘం. హల్లెలూయా. క్రీస్తు సంఘం కాదు, యేసుక్రీస్తు సంఘం. హల్లెలూయా. ప్రభుని స్తుతించాలా? సపోర్ట్లో హల్లెలూయా. చేతులు
పిన్ డ్రాప్ సైలెంట్ అబ్బో అలా కాదు. ఆయన ఆరాధించు వారు ఆత్మతో మన దావీదు గారు అయితే ఎట్లా ఆరాధించాడు, నాట్యం చేస్తూ ఆయన ఆరాధించాడంట. హల్లెలూయా. అందుకే మీరు ఏం చేస్తారంటే దేవుని వచ్చిన పలకంగానే ఆమేనండి. మీకు ఏమైనా ఉద్యోగం వచ్చిందంటే ఏం చేస్తారు? హల్లెలూయా. ఇంకా అయితే ఏమని చేస్తారు? చప్పట్లు కొట్టేసుకోండి. హల్లెలూయా. మట్టి ముద్ద కుమ్మరి వాని చేతిలో ఉంటే ఒక వస్తువుగా తయారైంది. ఆయన చేతిలో రూపించబడిన మనము ఆయన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే ఆశీర్వాదకరంగా వాడబడతాము. కానీ మరొక దాని చేతిలోనికి నీ వెళితే నీ జీవితము కుక్కల చెప్పిన ఇస్త్రాక్ అయిపోతుంది. అవునా కదా? ఇక్కడ మట్టి కుమ్మరివాణి ఆయన అన్నాడు, అరే బాబు నువ్వు కుమ్మరోడు ఇంటికి వెళ్ళు. కుమ్మరోడు కొండ చేస్తూ ఉంటాడు. కొండ చేస్తూ ఉంటుంటే ఆ కొండ తయారవుతూ ఉంటుంది. ఆ కొండ తయారు చేస్తూ ఉండగా ఒకసారి విడిపోద్ది, పడిపోద్ది. నువ్వు దాన్ని చూడు. ఆడేం చేస్తాడంటే ఆయన చూస్తూ ఉంటుంటే ఆ పడిపోయిన విడిపోయిన మరలా మట్టి మొత్తం అంతా కలిపేసి మరలా సారి మీద పెట్టి చక్కగా తిప్పి చక్కగా కొండను చక్కగా మరలా తయారు చేస్తాడు. ఎంతటి ధన్యత, ఎంతటి ఆశీర్వాదం. అందుకే ఏమంటూ ఉందంటే కుమ్మరి జిగట మంటితో చేయించున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాన్ని మరి ఒక కుండ చేయును. అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? అబ్బా దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఒక కుమ్మరి మట్టికి కుండకు చేశాడే, ఎంతో గొప్ప పని చేశాడే. ఒక కుమ్మరి కుండకు చేస్తాడు. మరి నా ప్రజలరా, నేను మీకు ఇలాంటి కార్యాలు నేను చేయలేనా? విరిగిపోయావా, పగిలిపోయావా, కృంగిపోయావా, దిగజారిపోయావా, నశించిపోయావా, నాశనమైపోయావా, పాడైపోయావా, పనికి రాకుండా పోయావా, బురద గుంటలో ఉండిపోయావా, నీ పరిస్థితి ఏమైందో నాకైతే తెలియదు. కానీ నా ప్రభు అంటున్నాడు, ఈరోజు నా చేతిలోనికి నీ వస్తే నీ జీవితాన్ని నేను కడతాను, తిరిగి కడతాను, బాగు చేస్తాను, నీ జీవితాన్ని బాగు చేస్తాను. ఎందుకు నీవు అలాగూ ఆ స్థితిలో నీవు ఉండిపోతావు? ఈరోజు నా ప్రభు అంటున్నాడు, తిరిగిరా, నా చేతిలోనికి రా. ఆ కుమ్మరి కుండకే అంత పని చేస్తే సృష్టికర్త నీ పట్ల నేను ఎన్ని కార్యాలు చేయగలను, చేయలేనా అని అడుగుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు. కుమ్మరి కుండకు చేసినట్లు నేను నీకు చేయలేనా అన్నాడు. చేస్తాడు చేయడా? ఎంతటి కార్యమనైనా చేయగలిగిన వాడు ఆయన, ఏదైనా చేయగలిగిన వాడు ఆయన. జీవితం ఇక అయిపోయింది, అంత శూన్యం. తెల్లారితే ప్యాన్ కన్నా ఉరేసుకొని చావాలి, లేదంటే నదిలన్నా దూకి చావాలి, ఆ 40 అంతస్తుల బంగ్లా మీద ఉండైనా దూకి చావాలి. తెల్లారితే నీ జీవితం అయిపోతుంది. అక్కడ నీకు చావు సమస్యలు వస్తూ ఉన్నాయి, ఆత్మహత్య సమస్యలు వస్తూ ఉన్నాయి, ఎన్నో నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ నీ బ్రతుకు నా బ్రతుకు అంటున్నా. అప్పుడు నేను అంటాను, నా దేవుని వాక్యం నీకు గుర్తుకొస్తుందా? ఆయన అంటున్నాడు, పగిలిపోయిన కొండను, విడిపోయిన సారి మీద విడిపోయిన ఆ కొండను మరలా కుమ్మరి అతికించి చక్కగా పాత్ర చేస్తున్నాడే. ఇశ్రాయేలీయులారా, ఈ జీవితం ఏమైపోయినా పర్లేదు, ఏమైపోయిందో ఆ కుమ్మరి దానికి చేసినప్పుడు సర్వసృష్టికర్తైన దేవుడు నేను నీకు చేయలేనా? అంతకంటే మరి ఎక్కువగా చేస్తాను కదా, అంతకంటే మరి బాగుగా చేస్తాను కదా. ఎందుకు నా దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావు, నా చేతిలోనికి నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు అని ప్రభు ఈ రోజు మనల్ని అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి చేతిలోనే నీవు ఉండిపోయావు, ఎవరి బంధకాల్లో నీవు ఉండిపోయావు, ఏ మాయలోనో నీవు ఉండిపోయావు, ఎక్కడో కట్టబడిపోయి ఉన్నావు. ఈ రోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఆ కట్లను తెంచుకొని ఒకసారి క్రీస్తు చేతిలో నీ చేయబెట్టు. నువ్వు ఎక్కడ కృంగిపోతున్నా, ఎక్కడ మునిగిపోతున్నా, అక్కడి నుంచి ప్రభు నిన్ను పైకి లేపుతాడు. హల్లెలూయా. మనందరినీ పైకి లేపే దేవుడు ఆయన, అవునా కదా? హల్లెలూయా. నీవు దేవుని చేతిలో నిశ్చయి ఉండాలి. దేవుని చేతిలోనికి రా. ఏం దొరికింది నీకు? రక్షణ. దేవుని చేతిలోనికి రా. ఏం దొరికింది నీకు? సమాధానం. దేవుని చేతిలోనికి రా. ఏం దొరుకుతుంది నీకు? నెమ్మది. దేవుని చేతిలోనికి రా. ఏమి దొరుకుతుంది నీకు? ఆశీర్వాదం. దేవుని చేతిలోనికి రా. ఏమి దొరుకుతుంది నీకు? నీ కన్నీరంతా తుడవబడుతూ ఉంది. ఆమేన్. దేవుని చేతిలోనికి రా. ఎందరూ దేవుని చేతిలో ఉన్నారు, ఎందరూ దేవుని చేతిలో ఉన్నాను అనుకుంటున్నారు. దేవుని చేతిలో ఉండాల్సిన నీవు దేవుని చేతిలో నుండి జారిపోయి పడిపోయి డొల్లాడుకుంటా, బంతి డొల్లినట్టుగా డొల్లుకుంటూ ఎక్కడికి పోతున్నావో తెలియక, ఏమైపోతున్నావో తెలియక నీ పరిస్థితి ఉంది. నా ప్రభుని వైపు చేతి చాచి అడుగుతున్నాడు. ఆయన చేతిలో నీ చేయబెట్టు. ఆయన వైపు, ఆయన చేతిలోనికి రా. నువ్వు ఎక్కడో ఉండిపోయావు, ఎక్కడో మిగిలిపోయావు, ఎక్కడో ఆగిపోయావు, అడుగు పడట్లేదు. ఒక్కసారి నా దేవుని చేతిలోనికి రా. ఆగిపోయిన దగ్గర నుంచి దేవుని దగ్గరికి, ఆయన చేతిలోనికి నీవు రాగలిగితే నడవలేనంత దూరం నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎక్కలేనంత ఎత్తు నా దేవుడు నిన్ను ఎక్కిస్తాడు.
చూడలేని అద్భుతాలు దేవుడు నిన్ను చూచేటట్టు చేస్తాడు. దేవుని చేతిలో ఉంటేనే ఘన కార్యాలు నువ్వు చూస్తావు, నీవు అనుభవిస్తావు. కానీ లోకంలో మరి ఎక్కడో ఉంటే పడిపోయిన పరిస్థితులు అక్కడే ఉంటే నీ బ్రతుకు ఇప్పుడు అలాగే ఉండిపోతే నీవు అక్కడి నుండి విడిపించబడి రావాలి, నీవు అక్కడి నుండి తప్పించుకొని రావాలి. చాలా జీవితాల్లో, చాలా కుటుంబాల్లో కొన్ని పాపాలు, కొన్ని పరిస్థితులు పట్టుకుంటాయండి, కానీ అవి విడిచిపెట్టవు. ఒకసారి షుగర్ మనం పట్టుకుందాం. నాకు షుగర్ ఉంది, వచ్చిన సంవత్సరాలు ఏంది అడిగరే, ఇంచుమించు 18 సంవత్సరాలు అయినట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి మనం దానికి దొరికామా వదిలిపెడదా అని చెప్పండి. మీకు ఎవరికైనా వదిలిపెడితే చెప్పండి, నేను కూడా అదే ఉంటే మొదలు పెడతా. ఒక్కసారి దానికి దొరికామా నిన్ను విడిచిపెట్టదు, వదిలిపెట్టదు, బానిసే. పాపము చేతికి కూడా అంతే. ఒక్కసారి నువ్వు దొరికావా జీవితంలో నువ్వు బయటికి రాలేవు. మరు జీవితంలో నీ బ్రతుకు అన్నంత కాలంలో ఏ నాటికి నువ్వు బయటికి రాలేవు. అవ్వ దొరకనంతసేపు దర్జాగా తిరిగింది. అవ్వ దొరకనంతసేపు దర్జాగా ఆ తోటలో ఉంది. అవ్వ దొరకనంతసేపు ఏం చేసింది? దానికి ఆమెకు తిరిగే లేదు. ఆ తోటలో మహారాణిలాగా బ్రతికింది. అనేక వాటికి తల్లిగా పిలువబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే దొరికిందో అప్పటి తన జీవితం అయిపోయింది. తిరిగి రాని పరిస్థితుల్లో. అందుకే నీవు రావలసింది, నీ చెయ్యి ఉండవలసింది ఎక్కడ పెట్టావు నీ చేతిని, ఎక్కడ అందించావు నీ చేతిని? మంచిగానే ఉందా? మంచి పేరేనా? మంచి స్థితేనా? మంచి మాటేనా? మంచి క్రియలేనా? ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నా చేతిలోనికి రా, రక్షణ నేను నీకు చూపిస్తాను. ఆమె ఒక ఆయన దేవునితో బ్రతికాడు, దేవునితో యేసుక్రీస్తు ప్రభుతో ఆయన నడిచాడు, సంచరించాడు. యేసుక్రీస్తు అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యాలు చూశాడు. యేసుక్రీస్తుతో ఉన్నాడు. చాలా ప్రభువు ఆ కార్యాలను పొందుకున్నాడు. ఆయన మహిమేంటో తెలుసు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎదుటిగా ఉన్నప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి అన్నాడు సరే అన్నాడు. సరే అని ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చక్కగా దేవుని వైపు చూచుచూ ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ? దేవుని స్తోత్రం. ఎక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు? అందరూ చెప్పండి. ఆయన చెప్పాడు, ఎప్పుడైనా చెప్పచ్చుగా. మీకు వినపడలేదు, మీకు మైకిస్తే వాళ్ళకి కూడా వినపడేదని చెప్పాలా? నీటి పైన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అవునా కదా? ఎవరైనా పేతురు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం కాడ నుంచి కొన్ని వచనాలు చూడండి. త్వరగా ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతామని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ స్టోరీ అంతా మీరు చాలాసార్లు విన్నారు. యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. యేసుక్రీస్తు శిష్యులు ఆ సముద్రంలో వారు ఆ పడవ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఉదయం కాలం కల్లా వాళ్ళు ఒడ్డుకు వెళ్ళండి, నేను అక్కడికి వస్తాను ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు కంటే వీళ్ళు ముందు వెళదామని వాళ్ళు వెళుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వీరికంటే ముందుగానే ఒడ్డునున్నాడు. ఉండి వీళ్ళకి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎక్కడో సాయంత్రకాలంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి కాలంలో, ఉదయకాలంలో, ఈ తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభు వీళ్ళకి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు. తీరా వీళ్ళందరూ ఆయనతో ఆ సాయంత్రం దాకా ఉన్నారు. ఆ సాయంత్రం దాకా తిన్నారు, ఆ సాయంత్రం దాకా నడిచారు, ఆ సాయంత్రం దాకా మాట్లాడారు. ఎన్నో అద్భుతాలు చూశారు. అంతకుముందు కళ్ళు లేనోడు కళ్ళు, కాళ్ళు లేనోడు కాళ్ళు, ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. ఇవన్నీ చూశారు. ఈ రాత్రి కాలంలో వీరికి ఏం పట్టిందంటే వీళ్ళు నిద్రపోయారు. వీళ్ళు ఉన్నారు. అయితే ఆ సమయంలో ఒక ఆకారం నీళ్ళ మీద నడిచి వస్తుంది. అది తెల్లగా ఉంది. వీరు అనుకున్నారు, ఆ ఆకారమును చూసి, ఆ మనిషిని చూసి ఏమనుకున్నారంటే దెయ్యం బాబు అంటే సముద్రాల మీద కూడా దెయ్యాలు ఉంటాయా? సముద్రాలు మరి ఉంటాయేమో, నాకేం తెలుసు. దేవుని స్తోత్రం అనేది. దయ్యం అనుకున్నారు. దయ్యం అనుకొని జడుచుకుంటున్నారు, భయపడుతూ ఉన్నారు, ఒక్కొక్కరు కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభువు అన్నాడు,
అయ్యా మీరు దయ్యం తెచ్చుకోండి బాబు, మీరు ఎక్కడ మనుషులు, నేనే మీ యేసుని, మీ బోధకుడను నేనే అని ఆయన చెప్పాడు. చెప్తే పేతురు గారు ఉన్నారు చూశారు. ఈ పేతురు గారు ధైర్యం చేసుకొని ఒక మాట అన్నాడు, అయ్యా నువ్వు నిజంగానే మా బోధకుడు అయితే, మా ప్రభువు అయితే, నీవెలాగో నీళ్ళ మీద నడుస్తావు, నేను కూడా నీళ్ళ మీద నడిచి రావడానికి ఒక పర్మిషన్ నాకు ఇవ్వు అన్నాడు. సరే పేతురు రా దిగిరా, నువ్వు తప్పనిసరిగా నాకులాగా నువ్వు నడుస్తావు అన్నాడు. పేతురు భయంగా నీళ్లను చూడకుండా, ఎవరికైనా సముద్రంలో కాలు పెట్టాలంటే ఇక్కడ చూసి పెడతారా? నుప్పుల్లో కాలు పెట్టాలంటే పైన చూసుకుంటా, నుప్పుల్లో ఎగిరేవాడు నుప్పుల్లో నడుచుకుంటూ పోతారు చూశారు. వాళ్ళు నుప్పులు చూస్తాను ఎవరో పైన చూసుకుంటూ పోతా ఉంటారు, అవునే కదా? కింద చూస్తే భయం, ఆ నుప్పులు కాలు కూడా పెట్టలేదు. పేతురు గారు కూడా ఏం చేశారంటే, ఈయన యేసు అంటున్నాడు, బోధకుడు అంటున్నాడు కానీ ఈయన ఆయన వైపు చూస్తూ ఆ నీటి మీద కాలు పెట్టాడు. కాలు పెట్టగానే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం మధ్యలో కాలు పెట్టినట్టుగా ఆయన కనిపించింది. హల్లెలూయా. అంత గట్టిగా ఉండిపోయింది. అబ్బా ఎంత ధైర్యమో, ఆయన వైపే చూస్తున్నాడు. ఆ యొక్క యేసు వైపే చూస్తూ ఉన్నాడు. నడుస్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఏం చూశాడు? గాలి శబ్దం వినపడింది. ఆ ప్రక్కన ఏదో ఈవెన్ గాలి అవుతుంది. ఎంత దూరం నడిచాడు? సగం దూరం నడిచాడు. అప్పుడు దాకా వినపడింది గాలి, ఇప్పుడు ఎందుకు వినపడింది దీనికి? అప్పుడు దాకా వినపడింది గాలి, ఇప్పుడు ఎందుకు వినపడింది దీనికి? ఈ రోజుల్లో క్రైస్తవ జనాంగాల్లో చాలా మంది విశ్వాసంలో, చాలా మంది భక్తిలో, చాలా కార్యాలు పొందుకుని దేవుళ్ళు నడుస్తూ ఉండి మధ్యలోకి వెళ్ళిన తర్వాత విశ్వాసాన్ని కోల్పోతారు, పడిపోతారు, కృంగిపోతారు, దిగజారిపోతారు, పాపులైపోతారు. బాప్తిసం తీసుకున్న విలువలు ఉండవు, లేకపోతే ఇంకా వేరే ఉండవు, అనేక పతనమైపోతూ ఉంటారు. ఈ పేతురు గారు ఏం చేశాడంటే, అప్పుడు వరకు బాగా నడిచాడు. ఎందుకు ఈయనకు ఆలోచన వచ్చింది? ఏమని ఆలోచన వచ్చిందంటే, ఇప్పుడు నేను మునిగిపోతే నా పరిస్థితి ఏంటి? మునిగిపోతానా వెళ్తానా? వెళ్తాను అనుమానం వచ్చింది. అనుమానం రంగానే గాలి వినిపించింది. గాలి వినిపించగానే ఆయనకి భయం వేసింది. భయం వేయంగానే ఏం జరుగుతుంది సార్? ఒక్కొక్క అడుగు మునిగిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన భయం వేసి ఆయన మునిగిపోతూ ఉండగా కేకలు వేస్తున్నాడు. ఏమంటే, ప్రభువా నన్ను రక్షించబోయా, నేను మునిగిపోతున్నాను. ప్రభువా నన్ను రక్షించుము, నేను మునిగిపోతున్నానంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు చెప్ప? ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొనేను. ఆమె చెప్పండి. ఏం చేశాడు యేసయ్య? చెయ్యి చాపి అతనిని పట్టుకొనేను. నాతో పాటు ఈ మాట చెప్తారా? చెయ్యి చాపి నన్ను పట్టుకొనేను. యేసు చెయ్యి చాపి మునిగిపోతున్నా, పడిపోతున్నా, నశించిపోతున్నా, కృంగిపోతున్నా, బద్దలైపోయినా, కన్నీటితో మునిగిపోయినా, ఆశలు అణగారిపోయినా, ఇదిగో నశించిపోతున్న నా జీవితంలోనికి వచ్చి నా చెయ్యిని ఆయన పట్టుకున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే పేతురు ప్రభువా నశించిపోతున్నాను, మునిగిపోతున్నాను, నన్ను రక్షించమంటే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకున్నాడు. ఏం చేశాడు యేసయ్య? అందరూ చెప్పగలరా? చెయ్యి చాపి అంటే వంగి, అతను అంతగా మునిగిపోతున్నాడు, అంతగా చెయ్యిచ్చి అక్కడి నుంచి ఆయన పైకి లేవనెత్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే శ్రమలో, కష్టములో నీవు ఉన్నావో, ప్రభువా నన్ను రక్షించమని నీ విశ్వాసంతో నువ్వు కేకలు వేయగలిగితే ప్రభువు చెయ్యి చాపి నిన్ను రక్షిస్తాడు. ప్రభువు చేతిలోనికి రా. పేతురు అప్పటి వరకు లోకము చేతిలో ఉన్నాడు, గాలి చేతిలో ఉన్నాడు, భయం చేతిలో ఉన్నాడు, అందుకే మునిగిపోతూ ఉన్నాడు. అప్పుడు ఎప్పుడైతే ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసి చెయ్యి వెత్తి అరుస్తూ ఉన్నాడో, ప్రభువు హస్తము దిగి వచ్చింది. ఆయన చెయ్యి చాపి అతన్ని పట్టుకున్నాడు. ఆమేన్. నా ప్రభువు చెయ్యి చాచి నిన్ను పట్టుకోగలిగిన వాడు. చాలా మంది అంటారు, మనం నడుస్తూ వెళుతూ ఉంటాం, గక్కుని ఎవరన్నా యాక్సిడెంట్ అయి పడిపోతారు. పరుగు నీళ్ళు లేపేవాళ్ళు ఎవరు ఉంటారు? కొంతమంది ఉంటారు. కొంతమంది అక్కడ నుంచి రెడీ ఎట్లా ఎక్కుతాడో, ఎవరు వచ్చి లేపుతారని చూస్తూ ఉంటారు. ఎవడైనా బాధపడుతూ ఉంటాడు, ఎవడైనా చేయూతనిస్తాడా? ఎవడైనా చెడిపోతున్నాడు, ఎవడైనా సలహాలు ఇస్తారా? ఎవడైనా పాపంలో పడిపోతున్నాడు, తప్పని చెప్తారా? ప్రతి మనిషి అనేది తెలిసి ఎదటి మనిషి
ఏమైపోవాలి? నాశనం అయిపోవాలి, చెడిపోవాలి, ఎదగకూడదు, బాగుండకూడదు, చెడ్డ పేరే ఉండాలి, ఆడికి మంచి పేరు ఉండకూడదు. చెప్పేవాడు ఎవడన్నా ఉంటాడా? ఆదుకునేవాడు ఎవడన్నా ఉంటాడా? అల్లరి పాలు చేసేవాళ్ళే ఉంటారు, అవమానించేవాళ్ళే ఉంటారు, నిందించేవారే ఉంటారు, దూషించేవారే ఉంటారు. కానీ నీకు సలహాలు ఇచ్చి నిన్ను సరిచేసి నిన్ను బాగు చేసేవాడు ఎవడు ఉండడు. కానీ నా యేసుక్రీస్తు ప్రభువు నువ్వు ఎక్కడ పడిపోతే అక్కడికి నీ ఎదుటికి చెయ్యి చాచి ఆయన నిన్ను రక్షించే దేవుడు. ఆయన హస్తము మహోన్నతమైన హస్తము. ఆ హస్తము ఆపదలో ఉన్న వారిని ఆదుకునే హస్తము. ఆయన హస్తము ఇదిగో అపాయములో ఉన్న వారిని రక్షించే హస్తము. ఆయన హస్తము ఇదిగో కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడిచే హస్తము. ఆ హస్తము అయింది. హల్లెలూయా. నేనంటాను, ఇప్పుడు నువ్వు ఎవరి చేతుల్లోనికి నీవు వస్తావు? ఎవరి చేతుల్లో నీవు ఉన్నావు? ఏ చేతిలో నీవు ఉన్నావు? ఎవరి చేతుల్లో నీవు ఉన్నావు? దేవుని చేతిలో ఉన్నావా లేవా? నా దేవుని చేతిలోనికి రా, ఆయన నిన్ను చెయ్యి చాపి నిన్ను రక్షిస్తాడు. ఎందుకు అంటే కుమ్మరి వాని చేతిలో మట్టి మాట విన్నట్లు మట్టి ఉన్నట్లుగా నీ ఉండగలిగితే నిన్ను ఆయన విడిపోయినా పడిపోయినా జారిపోయినా మరలా తిరిగి కట్టగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేను ఘోరమైన పాపినండి, పనికిరాని ఉండండి. నా ప్రభు అంటాడు, నీవే నాకు కావాలి, నీవే నాకు కావాలా? ఒక్కసారి నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ప్రభువా నన్ను రక్షించుమయ్యా, ప్రభువా నన్ను రక్షించు, నా మీద దయ చూపించుము. రెండు చేతులు ఎత్తి ఆయన వైపు నువ్వు ఆయన అడగగలిగితే ఆయన చెయ్యి చూపి నిన్ను రక్షిస్తాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? ఆయన చెయ్యి ఎక్కడ ఉంది? ఆకాశంలో. నువ్వెక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. ఇప్పుడు ఆయన చెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుండి దిగి వస్తుంది. ఎంత ఉన్నతమైన దేవుడు అండి ఆయన. నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన చెయ్యి చాపి రక్షించే సమర్థుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు కుమ్మరి వారి చేతిలో మట్టి ఉన్నట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో మనము ఉండాలి. ఉండగలిగితే రక్షించబడగలుగుతాము, కాపాడగలుగుతాము, కట్టబడగలుగుతాము, భద్రపరచగలుగుతాము, అందముగా మలచబడగలుగుతాము. హల్లెలూయా. యేసుక్రీస్తు చేతిలో కాక మరి ఎవరి చేతిలో నీవున్నా నీది గ్యారంటీ బ్రతుకు కాదు. ఎంత మాత్రం క్షేమకరమైన పరిస్థితి కాదు. ఎంత మాత్రం నువ్వు సంతోషించే పరిస్థితి కాదు. ఇదిగో ఈ భూమి మీద ఎక్కడ, అందుకే మనుషులను రాజులను మన ప్రభువైన యెహోవా నమ్ముకొనుట, ఆశ్రయించుట ఎంతో ధన్యత. హల్లెలూయా. ఈ రోజున నీవు ఆయన్ని ఆశ్రయించాలి. పేతురు మునిగిపోతూ ఆయన్ని ఆశ్రయించాడు. ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించయ్యా. వెంటనే యేసు చెయ్యి చాపి ఆయన ఏం చేశాడు? అబ్బా పైకి లేపాడు. భక్తులైన వారు ఎవరైతే ఆయన చేతుల్లో ఉన్నారో వారు ఎంతటి ఆపదలోనైనా రక్షించబడ్డారు. అవునా కదా? దేవుని చేతిలో ఉన్న వారి మీదకి ఎన్ని ఆపదలు వచ్చినా వారు రక్షించబడ్డారు. అందుకే పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం చాలా ఉన్నాయి. అయితే అవన్నీ కాదు. కానీ ఇప్పుడు ఒకసారి ఒక మాట, యోహాను సువార్త 10వ అధ్యాయము 27 వచ్చిన కాడి నుంచి మనం చూద్దాం. త్వరగా అదే చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంటే వాక్యము, నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన పిల్లలు ఆయన స్వరము వింటారు. ఆయన ప్రజలు ఆయన స్వరము వింటారు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఆయన స్వరము వింటారు. ఆయన నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను. ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు నిజముగా నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవైతే ఆయన స్వరము నీకు వినబడుద్ది, దేవుని మాట నీకు వినబడుద్ది. నేను ఒక మాట అంటాను, 100 మంది పురుషుల్ని నిలబెట్టి అక్కడ కేక వేపిస్తే
నీ వాడు ఎవడో వాని గొంతుక నీకు తెలుసా తెలియదా? చెప్పరా? 100 మందిలో నీ వాడు ఏ స్వరముతో పిలుస్తున్నాడో నువ్వు వినగలవు. వాడు పలానా గొంతుకి నా వాడి స్వరం అని నువ్వు చెప్పగలవు. అవునా కదా? వెయ్యి మందిలో నీ తండ్రి స్వరము ఏదో నీకు తెలుసు. 1000 మందిలో నీ తల్లి స్వరము ఏదో నీకు తెలుసు. అయితే ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? నా గొర్రెలు నా స్వరం వినను. నీ భర్త స్వరము నీకు తెలుసు, నీ భార్య స్వరము నీకు తెలుసు, నీ బిడ్డల స్వరము నీకు తెలుసు, నీ తల్లిదండ్రుల స్వరము నీకు తెలుసు. మరి నిన్ను సారెపైన కుండను చేసినట్లుగా తన అరచేతిలో చెక్కుకున్న రూపించిన నీకు రూపం ఇచ్చిన నా జీవము కలిగిన దేవుని స్వరము నీకు తెలుసా? నా దేవుని స్వరము నీవు విన్నావా? ఎన్నో స్వరాలు వింటామండి. పనికి మాలినోడు అందరూ స్వరాలు వాయిస్ మనకు గుర్తుంటాయి, కానీ దేవుని వాయిస్ నో. ఈ లోకంలో అనేకమైన మనకు గుర్తుంటాయి, కానీ దేవుడు గుర్తుండడు. కానీ ఏ వ్యక్తికైతే దేవుడు గుర్తుంటాడో, ఏ వ్యక్తికైతే దేవుని స్వరము వినిపిస్తుందో, ఆ వ్యక్తి జీవితము పరమార్థమై ఆ వ్యక్తి క్రీస్తుతో కూడా నిత్యము సదాకాలము బ్రతుకుతూ ఆనందిస్తూ చీకటి లేని రాజ్యములో, తలుపు వేయబడని పట్టణములో, ఆకలి దప్పిక లేని పట్టణములో, రాజ్యములో అతడు వర్ధిల్లుతూ ఉంటాడు. ఆమేన్. దేవుని స్వరము నీ వినాలి. నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని పిల్లలు దేవుని మాటలు వింటారు, దెయ్యం పిల్లలు దెయ్యం మాటలు వింటారు. అవునా కదా? దేవుని పిల్లలు దేవుని పాటలు పాడతారు, దెయ్యం పిల్లలు దెయ్యం పాటలు పాడతారు. హల్లెలూయా. దేవుని సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేస్తాం. దెయ్యం సంఘాలలో ఉన్న వాళ్ళందరూ సంఘాలు దెయ్యం లోకంలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన లేదు, ఏం లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ. ఆదివారం కూడా దేవుని సంఘంలో ఉన్నాం, దేవునితో ఉన్నాం, దేవునిలో ఉన్నాం కాబట్టి మనందరం దేవుని ఆరాధించడానికి వచ్చాం. మరి చాలా మంది ఉంటారు కదా, ఇందాక దాంట్లో చెప్తున్నారు ఆయన ఎవరో ఎన్నో లక్షల మంది ఉన్నారంట ఇక్కడ తెలుగు వాళ్ళు. ఎన్ని లక్షల మంది? 6.5 లక్షల మంది ఉన్నారంట. మరి 6.5 లక్షల మందిని దేవుని ఆరాధిస్తున్నారా? దేవుని స్వరము నీవు వినగలిగితే నీవు రక్షించబడతావు. పేతురు దేవుని స్వరం విన్నాడు. పేతురు దేవుని చూడలేకపోయాడు, కానీ ఆయన స్వరము విన్నాడు. ఆ స్వరాన్ని విని ఆయన మాటకు లోబడ్డాడు కనుక దేవుని హస్తము దిగి వచ్చి మునిగిపోతున్న పేతురును లేవనెత్తింది. హల్లెలూయా. ఈ రోజు నీవు నేను దేవుని స్వరము వినే వరంగా ఉండాలి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నేను నశింపవు. ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. ఆయన గొర్రెలంట, ఆయన పిల్లలంట ఎవరు ఆయన చేతిలో నుండి అపహరించారు. ఎవరు ఆయన చేతిలో నుండి వాటిని అపహరించరు. వేటిని? గొర్రెలే. ఏ గొర్రెలే? ఎస్. హల్లెలూయా. ఏ గొర్రె అయితే, ఏ వ్యక్తి అయితే ఆయన స్వరము విన్న వారిగా ఉన్నారో వారిని ఆయన చేతిలో నుండి ఎవడు అపహరించడు. కానీ ఎవడైతే నామకార్థంగా ఆయన స్వరము వినలేని వారై భక్తిహీనులై నామకార్థమైన క్రైస్తత్వం కలిగి బ్రతుకుతూ ఉంటారో వారిని అపవాది ఆక్రమించి దేవుని చేతిలో ఉండకుండా వాడు ఈడ్చుకుపోతా ఉంటాడు. అందుకే ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని చేతిలోనికి రా, రక్షణ నీకు దొరుకుతుంది. దేవుని హస్తము దిగి వస్తుంది, చెయ్యి చాచి ఆయన పట్టుకుంటాడు. ఆమేన్. ఎంత గొప్ప దేవుడండి ఆయన. యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగు పెట్టిన అంబులుగా చేసి తన అంబుల పొదిలో మూసు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చేతి నీడలో నిన్ను దాచించాడు.
ఆయన గొర్రెలను ఆయన స్వరము విని వారిని ఆయన చేతి నీడలో దాచి ఉంచాడు. ఆయన మాట విన్నవారు ఆయన చేతిలో ఉంటారు. వారికి రక్షణ దొరికింది, వారికి నీడ దొరికింది, వారికి క్షేమం దొరికింది, వారికి అభివృద్ధి దొరికింది, వారికి ఆశీర్వాదం దొరికింది, వారు సంతోషభరితులై ఉంటారు. దేవుని చేతిలో నీకు క్షేమం ఉంది, దేవుని చేతిలో నీకు రక్షణ ఉంది, దేవుని చేతిలో నీకు నెమ్మది ఉంది, సమాధానం ఉంది, దేవుని చేతిలోనే ఆనందం ఉంది. కానీ అది కాదని ఈ రోజున నీవు అనేకమైన వాటి చేతుల్లో నీకు ఆనందం ఉందని అనుకుంటున్నాము. కానీ నా దేవుడు ఈ రోజు చెప్తున్నాడు, నా చేతి నీడలో నీకు సంతోషం, సమాధానం, రక్షణ, ఆనందము నేను దాచి ఉంచానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన చేతి నీడలో నీవు దాచి ఉంచబడాలి. ఆకాశంలో గద్ద రివ్వున ఎగురుతూ ఉంది. గద్ద ఎంత ఎత్తులో ఉంటుంది? ఆ బుర్జ్ ఖలీఫా ఏదో దాన్ని చూస్తే ఉండదు, అటు చూస్తే అక్కడికి వెళ్ళి చూస్తే అంత ఎత్తులో ఉంటుంది. అవునా కదా? ఆకాశంలో అక్కడ ఉన్నంత గ్రద్ద ఆ పక్షిరాజు ఈ కింద భూమి మీద ఉన్న చిన్న కోడిపిల్ల ఎంత ఉంటుంది? ఎంత కూడా ఉండదు కోడిపిల్ల. అక్కడ అంతెత్తులో ఉన్నది ఇక్కడ కింద ఉన్న దీన్ని చూస్తుంది. ఇప్పుడు ఈ కోడిపిల్ల ఎక్కడ ఉంటే రక్షించబడుతుంది? తల్లి రెక్కల క్రింద. మీకు తెలుసో తెలీదో, దానికి ఎంత జ్ఞానం ఉందో ఈ కోడికి కూడా, ఆ పిల్లలకు కాదు కోడికి కూడా అంత జ్ఞానం ఉంది. అక్కడెక్కడో ఉన్న శత్రువుని ఇది పసిగట్టి రెక్కలు అల్లాడించి తన పిల్లల్ని ఆ రెక్కల నీడ కిందకి పిలిచింది. ఈ పిల్లలన్నీ ఆ తల్లి మాట విని రెక్కలు పరుగున ఏదో అపాయం వచ్చేస్తుంది, ఎవడో శత్రువు వస్తున్నాడు, ఎవడో పట్టుకుపోతాడు, మనల్ని తినేస్తాడు అని భయపడి రెక్కల నీడకి వస్తుంది. కొన్ని పిల్లలు ఉంటాయి, కొక్కి తెగులు వస్తుంది అంటారు, ఏమంటారు ఏమంటమ్మా, ఏదో ఒకటి మాటనవి, ఎంత చెప్పినా మాటను. అదిగో వస్తుంది, నేను పట్టుకుపోతావన్నా మాట్లాడదు, నువ్వు పాడైపోతావన్నా మాట్లాడదు, నువ్వు చెడిపోతావన్నా మాట్లాడదు, చెడ్డ పేరు వస్తావన్నా మాట్లాడదు, నీ జీవితం అంతం అయిపోద్దన్నా మాట్లాడదు, అరే నువ్వు ఆహారం పక్షికి ఆహారం అయిపోతావన్నా మాట్లాడదు. మా అమ్మాట అని రెక్కలు ఎంత నడిచినాయి అన్నీ వస్తగానే అది రాదు, బయట తిరుగుతూ ఉన్నది. ఈ లోపు అక్కడ ఎదురు చూస్తున్నది చూశారు, క్షణము కాలములో అది రివ్వున వచ్చి పట్టుకొని వెళ్ళిపోద్ది. తన జీవితం అక్కడితో అయిపోయింది. కానీ ఏ పిల్లలైతే తల్లి స్వరము విని ఆ రెక్కల నీడ కిందకు వస్తాయో ఆ పక్షి నోటికి దొరకకుండా కాపాడబడి రక్షించబడినవి. హల్లెలూయా. ప్రభు అందుకే అంటున్నాడు, ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించండి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకొని నేను నా నోరు వాడిగల ఖడ్గము ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబులుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అంబులుగా చేసి అంబుల పొదిలో ఆయన మూసిపెట్టి ఉన్నాడు, దాచిపెట్టి ఉన్నాడంట. ఆయన చెయ్యి, ఆయన చేతి నీడలో మనల్ని దాచి ఉంచుతున్నాడు. ఆయన చెయ్యి చాచి మనలను రక్షిస్తూ ఉన్నాడు. ఆయన చేతి నీడలో మనల్ని దాచి ఉంచుతూ ఉన్నాడు. ఆయన పిల్లలను ఆయన స్వరం వినే వారిని నిత్యము దేవుడు కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. అందుకే నీ తల్లి నిన్ను మరచినా నేను నిన్ను మరువను. ఆమేన్. ఎవరు నిన్ను మరిచినా విడిచిన ఆయన మాత్రం నిన్ను మరిచిపోడు. గడిచిన వారం మరువజాలని దేవుడు, నేను నిన్ను మరువజాలను అని మాట్లాడాడు ఆయన. నిన్ను మరువజాలని దేవుడు ఆయన, మరిచిపోని దేవుడు ఆయన. అందుకే చెయ్యి చాచిన దేవుడు ఆయన, తన చేతి నీడలో నిన్ను నన్ను దాచి ఉంచిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ చతికిల పడిపోయావో, ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ నిలబడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో అక్కడ నుండి ఈరోజు నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని చేతిలోనికి నువ్వు రావాలి. వచ్చిన రోజున నీకు రక్షణ దొరుకుతుంది. ఆమేన్. ఎంత గొప్ప మాట. దేవుని చేతిలో ఉన్నవారు అనేక మంది ఏం చేయబడ్డారు. నేను వాక్యం చదివించను కానీ కొన్ని మాటలు చెప్తా ఉంటాను. ఎస్తేరు ఎవరి చేతిలో ఉంది? చిన్నప్పటి నుంచి ఎస్తేరు తెలుసా? ఆయన పినతండ్రి అయిన మొర్దెకై చేతిలో ఉంది, దగ్గర ఉంది. సరే, అది పక్కన వెళ్దాం. ఎస్తేరు భయభక్తులు కలిగిన స్త్రీయా కాదా? ప్రార్థన కలిగిన స్త్రీయా కాదా? దేవుణ్ణి ఎరిగిన స్త్రీయా కాదా? ఇప్పుడు నువ్వు బాబాయ్ చేతిలోనే ఎట్టంటావు? ఎస్తేరు ఎవరి చేతిలో ఉంది?
బాబాయ్ చేతిలో ఉంటే ఎప్పుడో బాగుపడేది కాదు, ఆ పరిస్థితులు ఉండేది కాదు. ఎస్తేరు దేవుని చేతిలో ఉంది. ఏం చేయబడింది? సరిగ్గా చెప్పాలి. ఎస్తేరు దేవుని చేతిలో ఉంది. ఏమైంది? అవకాశం ఉంది. అసలు ఈ ఎస్తేరుకి ఆ అవకాశం ఉంది. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విందో, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడిందో, ఎప్పుడైతే దేవుని చేతిలో ఎస్తేరు ఉందో, ఎస్తేరు రాణిగా మార్చబడింది. ఆమె చెప్పు, అవునా కదా? ఎస్తేరు దేవుని చేతిలో ఉంది, రాణిగా చేయబడింది. యోసేపు ఎవరి చేతిలో ఉన్నాడు చెప్పరా? తండ్రి చేతిలో ఉన్నాడా? తల్లి చేతిలో ఉన్నాడా? దేవుని చేతిలో ఉన్నాడు. యోసేపు దేవుని చేతిలో ఉన్నాడు. ఏం చేయబడ్డాడు? రాజుగా చేయబడ్డాడు అనుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దేశానికి, పరాయి దేశానికి బానిసగా వెళ్ళిన వాడు ప్రధాని అయిపోయాడు. హల్లెలూయా. దేవుని చేతిలో ఉంటే రాణి అవ్వగలవు, దేవుని చేతిలో ఉంటే ప్రధాని అవ్వగలవు, దేవుని చేతిలో ఉంటే అధిపతి కాగలవు, దేవుని చేతిలో ఉంటే సింహాసనం ఎక్కగలవు. ఆమేన్ చెప్పండి. దావీదు ఎవరి చేతిలో ఉన్నాడు? చిన్ననాటి నుండి గొర్రెల కాపరిగా ఉన్న దావీదును, దేవుని చేతిలో ఉన్న దావీదును తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యం పరిపాలన చేసేవాడిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుని చేతిలోనికి రా, నిన్ను ఒక రాణిగా దేవుడు చేస్తాడు. దేవుని చేతిలోకి రా, ఒక ప్రధానిగా దేవుడిని చేస్తాడు. దేవుని చేతిలోనికి రా, ఒక మినిస్టర్గా దేవుడు చేస్తాడు. దేవుని చేతిలోనికి రా, ఒక అధికారిగా దేవుడు చేస్తాడు. దేవుని చేతిలోనికి రా, ఒక మంచి పేరు కలిగిన స్త్రీగా, పురుషుడిగా నిన్ను చేస్తాడు. దేవుని చేతిలోనికి రా, పెంట కుప్ప మీద నుండి నిన్ను పైకెత్తి ఇదిగో సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాడు. ఆమేన్. దేవుని చేతిలోనికి రా. దేవుని చేతిలో ఎంత దేవుని, కానీ మనకేం తెలుస్తుంది? ఏమైతే తెలుసు? అమ్మో దేవుని చేతిలో, అమ్మో మారు మనసు, అమ్మో బాప్తిస్మా, అమ్మో అమ్మో. లేదు, ఒక్కసారి ఆయన ప్రేమను రుచి చూడు. ఆయన ప్రేమను రుచి చూచిన వాడికి ఎప్పటికీ ఆయన చేయని విడిచిపెట్టడండి. తెలియకే మనం ఆయన ప్రేమను కోల్పోతున్నాం, తెలియకే ఆయన అభిమానాన్ని కోల్పోతున్నాం, తెలియకే ఆయన కార్యాలు కోల్పోతున్నాం, తెలియకే ఆయన క్షమాపణ కోల్పోతున్నాం, తెలియకే ఆయన విడిచిపెట్టి మన బ్రతుకును రోడ్ల పాలు చేసుకుంటున్నాం. ఆయన ప్రేమను రుచి చూడు. ఏం చేస్తారో తెలుసు? దేవుని ప్రేమ గనక మనం పొందగలిగితే కాలు కింద పెట్టనిస్తాడండి. నీ కాలుకి ముళ్ళు గుచ్చుకొని ఇస్తాడా? నీ బట్ట మాయనిస్తాడా? నీ కళ్ళ మన కన్నీళ్ళు రానిస్తాడా? రానీడు. ఒక్కసారి దేవుని ప్రేమ రుచి చూడు. అనేక మంది ప్రేమ రుచి చూస్తున్నావు, కానీ ఏ ప్రేమలో కూడా న్యాయం లేదు, యథార్థత లేదు, మోసమే, అన్యాయమే, ఆశే, నిరాశే. నా యేసుక్రీస్తు ప్రేమను ఒకసారి చూడు. ఎందుకో తెలుసా? నా గొర్రెలు నా స్వరము వినను, నేను వాటిని ఎరుగుదును అన్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మంచి కాపరి, ప్రధాన కాపరి, తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడు. అంతకు మించిన దేవుడు మరొకటి భూమి మీద లేనే. నీ ప్రాణం కోసం తన ప్రాణాన్ని పెడతాడు ఆయన చేతిలోకి రా. నీ ప్రాణం బానైనే ఎస్తేరు ప్రాణం పోయిందా? యూదుల ప్రాణం పోయిందా? యేసు ప్రాణం పోయిందా? పోవాల్సింది పోయిందా? శద్రక్ మెషక్ అబేద్నెగో దేవుని చేతిలో ఉన్నారు, మరి ప్రాణాలు పోవాలి, పోయినా? మరి నీవెందుకు, నేనెందుకు దేవుని చేతికి ఎడంగా ఉండిపోతాం? దేవుని చేతిలోనికి రా, రక్షించబడతాం, కాపాడబడతాం, విడిపించబడతాం. ప్రభు యేసుక్రీస్తు నీకు నాకు విమోచకుడు, రక్షకుడు అయి ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావో నాకు అనవసరం, ఎలాంటి వాడువో నాకు అనవసరం, ఏ పరిస్థితిలో ఉన్నావు నాకు అనవసరం. ఈ రోజు దేవుడు నాతో మాట్లాడిన ఒకే ఒక్క మాట ఏంటంటే, నువ్వు ఎక్కడో ఆగిపోయావు, ఎక్కడో నిలబడిపోయావు, ఎక్కడో ఉండిపోయావు, ఎక్కడో చతికిలు పడిపోయావు. ఈ రోజు నా యేసయ్య నా చేతిలోనికి రా, నేను నిన్ను రక్షిస్తాను, నేను కాపాడుతాను, నేను నిన్ను విమోచిస్తాను, నేను నీకు సమాధానం ఇస్తాను, నేను నీకు నెమ్మదినిస్తాను, నేను నీకు మంచి పేరు ఇస్తాను, నేను నీవు కోల్పోయిన వాటిని తిరిగిస్తాను. ఆమేన్. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మోకరించి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభు నీతో నాతో మాట్లాడిన ఈ మాటలు అమూల్యమైన మాటలు. ఎక్కడో మిగిలిపోయిన నీవు, ఎక్కడో ఉండిపోయిన నీవు, ఎక్కడో ఆగిపోయిన నీవు, నా యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా చేతిలోనికి రా, నా చేతిలోనికి రాగలవా? నేను నిన్ను రక్షిస్తాను. పేతురు మునిగిపోతూ ఉన్నాడు, ప్రభువా నన్ను రక్షించుమని. ఎస్తేరు ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా నా మీద దయ చూపించుము అని. యోసేపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నా మీద నీ చూపు ఉంచు అని.
ఇదిగో షడ్రక్ మెషకు అబేద్నెగోలు అంటూ ఉన్నారు, నా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు అని. ఆయన చేతిలో ఉంటే నువ్వు భయపడవు. ఆయన చేతిలో కాక మరి ఏ చేతిలో నీవు ఉన్నా నీకు భయమే. ఈ లోకంలో ప్రతి భయము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నా యేసుక్రీస్తు హస్తం ఒక్కటే మనకు ధైర్యం ఇవ్వగలిగినది, మనకు బలం ఇవ్వగలిగినది, మనకు తోడుగా ఉండగలిగినది, తన చేతి నీడలో దాచగలిగినది, ఆశీర్వాదం ఇవ్వగలిగినది, అభివృద్ధి పదవులో నడపగలిగినది, అవమానం మనకు ప్రతిగా రెట్టింపు ఘనతలో ఇవ్వగలిగినది. నా ప్రభువా, నా దేవా, నీ బిడ్డలైన వారందరినీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. ఈరోజు నీ చేతిలో నేనున్నానని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభువా రక్షించుమయ్యా, కాపాడుమయ్యవా, దరిచేర్చుమయ్యా, విడిపించుమయ్యా, బాగు చేయమయ్యా, తట్టుమయ్యా, తాకుమయ్యా, మార్చుమయ్యా, మారు మనసునివ్వమయ్యా. విడిచిపెట్టదు నాయన, ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు. పాపములో, లోకములో, శ్రమలలో, కష్టాల్లో, అపాయములో, రోగాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఎవరిని విడిచిపెట్టొద్దయ్యా. నీ చేతిలోనికి వచ్చిన పిల్లల్ని మీరు చూస్తూ ఉన్న దేవుడవు అయ్యా, వారిని తాకండి ప్రభువా. నీ చేతితో అనాడు మునిగిపోతున్న పేతురుని లేవనెత్తావు, కాలిపోతున్న బిడ్డలను రక్షించావు, మరణానికి అప్పగించబోతున్న వాడిని ప్రధానిగా చేశావు, అర్హత లేని దాన్ని రాణిగా చేశావు. నీ చేతిలో ఉన్న వారిని ఎంతగా కాపాడుతున్నావో మేము కనులారా చూస్తున్నాం. ఈనాడు నీ పిల్లలు నీ చేతిలోనికి వచ్చినట్లుగా, నిన్ను అంగీకరించినట్లుగా చెయ్యి చాచుమయ్యా యేసయ్యా, కాపాడుమయ్యా యేసయ్యా, దరి చేర్చుమయ్యా యేసయ్యా, బాగు చేయమయ్యా యేసయ్యా, విడిచిపెట్టదయ్యా. ఆకాశ పక్షులు రివ్వున పట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, అపవాదిగాడు మింగి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వారి నోటిలో నుండి వారిని విడిపించు, వారి బంధకాలలో నుండి వారిని విడిపించు, వారి యొక్క క్రూరత్వముల నుండి, పాపపు భూమిలో నుండి వారిని విడిపించు, తప్పించుమయ్యా, రక్షించుమయ్యా, కాపాడుమయ్యా. నీ కృప కావాలి యేసయ్యా, నీవే రావాలి యేసయ్యా, నీవే తాకాలి యేసయ్యా. నీ బిడ్డలను విడిచిపెట్టదు అయ్యా. నీ చెయ్యి చాచి నీవు రక్షించయ్యా, నీవు హస్తము నీ చేతి నీడలో వారిని దాచుమయ్యా, కాచుమయ్యా, కాపాడుమయ్యా. నీ నీడలో, నీ ప్రేమలో, నీ దయలో, నీ సమాధానములో వారిని నడిపించి కృప చేత నింపి నడిపించమని ఈనాటి ఈ నా మాటల చేత, నీ మాటల చేత ఒక్కరంటే ఒక్కరైనా నీ చేతిలోనికి వచ్చి రక్షించబడిన జీవితంలో, మార్చబడిన జీవితంలో, ప్రభుని ఎరిగిన జీవితంలో, నీలో రక్షించబడిన ఆ ప్రభువాన్ని హత్తుకున్న జీవితంలో నీ స్వరము విన్నవారిగా ఒక్కరినైనా చేసిన సాక్షిగా మీరు వాడుకోమని, నశించుచున్న ఆత్మలను రక్షించడానికి వచ్చిన నీవు ఇక్కడ ఎవరు నశించిపోకూడదు. ఆ నాశనంలో నుండి విడిపించి నిత్య కార్యములు, అద్భుత కార్యములు చేసి ప్రతి బిడ్డను నీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా మీరు వాడుకోమని, మన రక్షకుడు, మన ప్రేమామయుడు, మనతో కూడా ఉన్నవాడు, మాట్లాడిన దేవుడు యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మంచిది. నా మాట ముగిస్తూ మన సంఘ పెద్దలు తాతాజీ గారికి నేను ఈ సమయాన్ని నాకు చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అద్భుతమైన సందేశం నా పిల్లలంటే నీళ్ళు వచ్చిన కూర్చుంది. ఎందుకంటే అయ్యగారు వాక్యం చెప్తుంటే, ఎందుకంటే ఇటువంటి సందేశాలు మనం విని మనం మారాలి, మన పిల్లలు కూడా మార్చాలి, మన పిల్లలు కూడా మనలా ఉండాలని ఆశ అయ్యగారు కూడా ఉందని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నాకు కూడా 2 మాటలు చెప్పాలని ఉంది. ఎందుకంటే నా ఫ్యామిలీ గురించి ఎప్పుడైనా సరే మనం ఇలా నిలబడమంటే మన పిల్లలు కూడా నిలబడలేక ఉండాలి. డబ్బులు సంపాదించడం కాదు, కానీ మన పిల్లలు కూడా దేవుని సొంతంలో నిలబడాలని కోరుకోవాలి. ఇందాక మేము వచ్చినప్పుడు నా కుమారుడు, నేను, మా ముగ్గురు వస్తున్నాం కార్లు వచ్చినప్పుడు ఆల్ స్పాన్సర్ మేము మా కుటుంబాన్ని వేసుకున్నాం. మేము చేస్తున్నాం ఆల్ స్పాన్సర్ చేసినప్పుడు నా కుమారుడు ఖర్చుకు ఇక్కడ ఇస్తాను, ఇంటికాడ ఇస్తాను. ఇచ్చినప్పుడు ఏమన్నాడంటే, డాడీ నేను కూడా రాసిన డబ్బులు 100 రూపాయలు ఉన్నాయి, ఇచ్చుకొని చెప్పాడు. నేను అప్పుడైనా నేను సంతోషించాను. ఎందుకంటే నువ్వు కావాలంటే తర్వాత ఇవ్వను, నన్ను నేను ఇచ్చేస్తానని చెప్పాను. దాన్ని బట్టి ఎందుకంటున్నానంటే, దేవుని పట్ల మనం ఎలా ఉన్నామో మన పిల్లలు కూడా దేవుని సందులో ఉండాలి. అందుబట్టి నేను సంతోషిస్తున్నాను. నా కుమారుడు ఇప్పుడు ఇక్కడ
యూకేని కూడా అప్పుడప్పుడు ఆదివారం కూడా ఎప్పుడు ఆరాధన మానండు మేమందరం ఒక చర్చికి వెళ్తాం. నా కుమార్ అయితే కలవ టెంపుల్కి వెళ్తాడు. అందుబాటు కూడా సంతోషంగా నా కుమార్తె విషయంలో, నా విషయంలో, నా భార్య విషయంలో, నా తల్లిదండ్రుల విషయంలో మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంత గొప్ప గురించి కాదు కానీ మనమందరం, నేనే కాదు మనమందరం, ఇందాక ఆ పాప రమ్య బైబిల్ చదివింది. ఆ రమ్మ అంటే చాలా సంతోషం. ఎందుకంటే ఆ రమ్య ఎదురుకుండా ఆ పాప కొత్తగా వచ్చింది. రమ్య బైబిల్ చదువుతామంటే అన్నీ చదివింది. అమ్మాయి కూడా ఉన్నాళ్ళు తేల్చేస్తున్నాను. ఆ అమ్మాయి కూడా దేవుని సంతో ఎదగాలి, ఇక్కడ మంచి జాబ్ దొరకాలి. మీరు అందరూ ప్రార్థన చేయండి. ఏం చెప్తున్నానంటే మన పిల్లలు మాత్రం మనం మాత్రం ఇంటికాడ మాత్రం ఖాళీ కొంచొద్దు. ఒకవేళ ఆ విషయంలో సాయం చేయమంటే మాత్రం నేను చేస్తాను. మన పిల్లలు ఖాళీ ఉంటే మాత్రం ఇక్కడ తీసుకొచ్చేయండి. ఎందుకంటే ఇంటికాడ వాతావరణం కూడా బాగాలేదు, నేను వింటున్నాను. ఎందుకంటే మనం ఎక్కడ ఉంటే మన పిల్లలు ఎక్కడ ఉండాలి. అంటే చదువు విడిచిపెట్టి రమ్మంటలేదు కానీ మనం చదువు అయిపోయిన తర్వాత తీసుకురావాలి. సర్లాగారైతే వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయి కూడా తీసుకొచ్చేస్తాను అనుకున్నాను. నేను నా వెనకాలకే చదువుతున్నారు. ఎందుకంటే అవును నిజమే, పాప ఆల్రెడీ బెంగళూరులో జాబ్ చేస్తుంది వారి అమ్మాయి. దేవుని చెప్పుకుంటే రావు, తప్పేముంది. అంతేకాదు మీరందరూ ప్రార్థన చేయండి. మన సంఘస్థులందరూ మనం ఎంతమంది ఉన్నాం? 50 మంది ఉన్నాం. ఇంకో 50 మంది చేయాలంటే అలాగే చేయాలి. ఈ సమయంలో నా కుమారుడు వచ్చినట్లయితే మా ఇద్దరు హౌస్ స్పాన్సర్ ఈ విషయంలో ఐక్య ప్రార్థన చేస్తారు. ప్రార్థిద్దాం. మనందరం ఇక్కడ కూర్చొని ఈ స్థలంలో ఆరాధించడానికి, ఈ హాల్ స్పాన్సర్ చేయడానికి వారి ముందుకు వచ్చిన కృతజ్ఞత కానుకను బట్టి ప్రియులు సహోదరులు తాతాజీ గారి కుమారుడు ఆయన సహృదయంతో ఈ వయసులోనే దేవుని కొరకు నేను ఇవ్వాలని, ఎందుకంటే దేవుడు అతనికి ఇచ్చిన ఆశను బట్టి రానున్న దినాల్లో అంతకంతకై మరింతై దేవుని కృపలో అనేక కార్యక్రమాలు నీవు దేవుని కొరకు చేయుదువుగా, దేవుని కొరకు బహుగా ఇచ్చినట్లు చేయనుగా. కోల్గేట్ కంపెనీ యజమానులు స్టార్టింగ్లో 10వ భాగం ఎంత ఇచ్చేవాడంట? 10వ వంతు ఇచ్చేవాడు. తర్వాత 20, తర్వాత 30, అట్లాగట్లాగట్లాగట్లాగ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు తెలుసా? ఆయన 10వ వంతు ఉంచుకొని మిగతా దేవుని కోసం ఖర్చు పెడతారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అలాంటి స్థితిలో దేవుడు నేను ఉంచును గాక, మిమ్మల్ని ఉంచును గాక. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడ ప్రేమమయుడా, ఆరాధనకు యోగ్యుడా, పాత్రుడ, మా మధ్య ఆత్మస్వరూపే సంచరిస్తున్న మా దేవుడు, నీ దాసుడు తాతాజీ గారు కుమారుని ప్రభుత్వ కుమార్తెను, భార్యను, కుటుంబాన్ని చేతికి అప్పచెప్తున్నాను. ఈరోజు మేమందరం ఇలాగు నీ సన్నిధిలో మేము ఆడి ఇవ్వని తండ్రి పాడి ఆరాధించి స్తుతించి ప్రకటించి నీ మాటలు విని నీ సన్నిధిలో బలపడడానికి ఈ స్థలం స్పాన్సర్ చేయడానికి బిడ్డల ముందుకు వచ్చారు. మీరు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు పరలోకమైన ప్రభు మీ మీదకి దింపునుగాక, మీ గుప్పిళ్ళు సమృద్ధిగా నింపునుగా, తరతరాలు యుగాలు ప్రభు మిమ్మల్ని ఇచ్చువారిగా చేయునుగా. మీ ఉద్యోగ విషయాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగా, మీ బిడ్డల ఉద్యోగాల విషయంలో, చదువుల విషయంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగా, మీ వ్యాపారాన్ని బహుగా వర్ధిల్ల చేయునుగా. దేవుని సన్నిధిలో బ్రతుకు కాలమంతా ఒక మూల స్తంభాల వలె సంఘాన్ని నడిపించి అనేక సంఘాలు కట్టే వరకు దేవుడు మిమ్మల్ని చేయునుగా. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా వారికి ఎంతమంది ఇచ్చారు? అందరూ చేతులు పెట్టిన అందరూ ఎవరు రాలేదండి? వారికి ఎవరు రాలేదు? జేకే రాలేస్తున్నారు. లక్ష్మి మానే రాలేదా? ఎంతమంది కబడ్డీ ఆడారు? వచ్చిన చేతులు పెట్టండి. దీంట్లో కబడ్డీ ఎంతమంది ఆడారు? మీరా? జ్యోతి నువ్వు ఆడలేదు కాబట్టి సరే. కబడ్డీ ఆటలకి ఇప్పుడు కొనుక్కొచ్చాం. కబడ్డీ ఆటలకి ఇప్పుడు కొనుక్కొచ్చాం. కుర్చీ ఆట ఫస్ట్ సెకండ్ లేదు, సెకండ్ లేదు, ఫస్ట్ కొనుక్కొచ్చాం. కుర్చీ ఆటలో ఫస్ట్ జెంట్స్లో ఉన్నాం. కానీ ఆటలకి ఏముంది చెప్పండి. నెక్స్ట్ ఇయర్ వస్తారు కదా మీరు. అదేవిధంగా కబడ్డీ జెంట్స్లో ఆడాం కాబట్టి సురేష్ స్పాన్సర్ చేస్తున్నాడు. కబడ్డీలో అయితే ఓడిపోవడానికి ఇవ్వలేదు. ఎందుకంటున్నారా మీరు? ఆడవాళ్ళే మంచిగా ఆడారు తెలుసా మీకు? ఎందుకు చెప్పండి? కాదు 2 సార్లు డ్రా అయింది. అవును, 2 సార్లు డ్రా అయింది, ఒకసారి విన్ అవ్వాలి. ఏదేమైనా సమానంగానే ఉండాలి కాబట్టి ఆడవాళ్ళందరూ ఓడిపోలు పట్టుకొచ్చాం.
నెగ్గులు కూడా పట్టుకోవచ్చు. డబ్బులు కూడా మీరు అందరూ సంగం తరపున గిఫ్ట్లన్నీ తర్వాత ఇద్దాం. ఈరోజు మనకి స్పెషల్ మా చెల్లి బర్త్డే. ఎవరు ఎందుకంటున్నానంటే చెల్లని మేమంతా ఇప్పుడు ఆయన ఫోన్ చేయడం అన్న అంటాడు. అన్నకనే మేము మరదలని అలాగాను కదా. చెల్లి అందరూ అన్నదమ్ములు చెల్లెళ్ళు సమానం అందరం కాబట్టి ఈ రోజున సెలబ్రేషన్ చేసుకుందాం మనకి. అదేవిధంగా తెలిసిన మాట డౌట్ పాస్టర్ గారు పెళ్లి రోజు ఏమో అనుకున్నాం మొన్న 29 కానీ అవునండి కదా. ఫేస్బుక్లో చూసాను మీ సలహా దాంట్లో కేక్ రప్పిద్దాం ప్రసన్న కూడా కేక్ రప్పిద్దాం సరే అని ఇంకా తెలియదేమో తప్పిస్తాం అదే కదా. 29 అయితే మనకు ఖర్చు ఉంది అయితే సంగతి. సరే ఏది ఏమైనా తర్వాత కార్యక్రమం చూద్దాం. మనం లేచి నిలబడి 1 పాట పాడుకున్న తర్వాత కార్యక్రమం అవుతుంది.